హాయ్ అండి, అందరికీ నమస్తే. నేను మీ కల్పన. ఈరోజు మనం చాలా సింపుల్ దొండకాయ కొబ్బరి ఫ్రై చూద్దామండి. ప్రతిసారి మసాలాలు వేసేసి ఎక్కువగా ఆయిల్ వేసేసి ఎక్కువ ఇంగ్రీడియంట్స్తో చేయాల్సిన పని ఏమి ఉండదండి. ఇలా సింపుల్గా అప్పుడప్పుడు చేసుకోవచ్చు. ఈ దొండకాయ ఫ్రైకి మనకి ఎక్కువగా మసాలాలు ఏమీ అవసరం ఉండవు, చాలా తొందరగానే అయిపోతుంది. ఫస్ట్ మనం ఒక ప్యాన్ పెట్టి ఒక 2 లేదా 3 టేబుల్ స్పూన్స్ వరకు ఆయిల్ వేసుకోవాలి. దాంట్లో పోపు దినుసులన్నీ వేయాలి. ఆవాలు, జీలకర్ర, ఎండుమిర్చి, శనగపప్పు, అలాగే మినపప్పు వేసుకోవాలి. అన్నీ ఒక్కొక్క స్పూన్ వరకు వేసుకోవాలి. అలాగే ఒక 3 పచ్చిమిర్చీలు కట్ చేసుకొని వేసుకోవాలి. ఒక ఆనియన్ కూడా చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకోవాలి. ఇక్కడ నేను దొండకాయ ముక్కల్ని శుభ్రంగా కడిగేసి పైన కింద ముచ్చుకులు ఉంటాయి కదా, అవి తీసేసి ఇలా చక్రాల్లాగా కోసేసి ఉప్పేసి ఒకసారి గట్టిగా ఆ ఉప్పంతా ముక్కలకి పట్టేలాగా పిసికేసి పెట్టాను అనమాట. ఇలా చేయడం వల్ల వాటర్ మొత్తం వచ్చేస్తాయి దాంట్లోంచి, మనకి ఫ్రై తొందరగా అయిపోతుంది. సో మనకి ఇక్కడ ఉల్లిపాయలు కొంచెం కలర్ మారిన తర్వాత ఒక రెమ్మ కరివేపాకు కూడా వేసుకోవాలి. తర్వాత మనం ఉప్పు పట్టించిన ఈ దొండకాయ ముక్కల్ని వేసేసుకోవాలి. నేను ఇక్కడ 1/2 కిలో దొండకాయలు తీసుకున్నాను. సో మనకి ఇలాగా ఈ దొండకాయ ముక్కలన్నీ వేసేసుకున్న తర్వాత దీన్ని కాసేపు ఇలాగా మనం మూత పెట్టేసి మీడియం ఫ్లేమ్లో ఒక 15 to 20 మినిట్స్ పాటు మధ్య మధ్యలో కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలన్నమాట. తర్వాత ఇక్కడ మనం ఇంకొక ప్యాన్లో ఒక 2 టేబుల్ స్పూన్స్ వరకు నువ్వులు, అలాగే ఒక స్పూన్ ధనియాలు, ఒక 2 ఎండుమిర్చి వేసేసి బాగా ఫ్రై చేసుకోవాలి. అలాగే ఇంకొక 4 వరకు లేదా 5 వెల్లుల్లి రెబ్బలు కూడా తీసుకోవాలి. ఇవన్నీ కొంచెం ఫ్రై అయిపోయిన తర్వాత ఒక మిక్సీ జార్లోకి తీసేసుకొని ఒకసారి మిక్సీ పట్టి పౌడర్ లాగా చేసుకోవాలి. తర్వాత ఒక కప్పు కొబ్బరి ముక్కలు కూడా తీసుకోవాలి. కొబ్బరి ఇంతే వేయాలని ఏం లేదు, కాస్త ఎక్కువగా కూడా వేసుకోవచ్చు, లేదు అంటే ఇష్టం లేని వాళ్ళు కొంచెం తక్కువ కూడా వేసుకోవచ్చు. నేనైతే ఒక అరచెక్క చిన్న కొబ్బరికాయలోంచి తీసి వేసాను అనమాట. తర్వాత ఇక్కడ మనకి దొండకాయ ముక్కలు ఇలా నొక్కి చూస్తే బాగా మెత్తగా అయిపోయి ఉండాలి. అప్పటి వరకు ఫ్రై చేసిన తర్వాత మనం మిక్సీ పట్టుకున్న ఈ కొబ్బరి పౌడర్ మొత్తాన్ని కూడా దీంట్లో వేసేసుకొని బాగా కలుపుకోవాలి. మనం కొబ్బరి బాగా ఇష్టం ఉన్న వాళ్ళైతే కొంచెం ఎక్కువే వేసుకోవచ్చు. నేను ఇక్కడ పచ్చి కొబ్బరే వేశాను. ఇలాగ బాగా ఫ్రై అయిపోయిన తర్వాత లాస్ట్లో కొంచెం సాల్ట్ చెక్ చేసుకొని మనం కొత్తిమీర వేసేసుకొని స్టవ్ ఆఫ్ చేసేయచ్చు. ఒకవేళ దొండకాయలు వేగడానికి ఎక్కువ టైం పడుతుంది అనుకునే వాళ్ళైతే కనుక ఒక 2 విజిల్స్ కుక్కర్లో వేయించేసి తర్వాత ఫ్రైలో వేసుకుంటే ఇంకా తొందరగా అయిపోతుంది ఈ కర్రీ. మీరు కూడా ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి. థ్యాంక్ యూ.